హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా. ఇగో నేనైతే తయారైనా. ఇక మా వాళ్ళు తయారైన సీన్కి వేరు. నా గెటప్ అయితే ఇది అయ్యాల. అమ్మ ఈరోజు అమ్మ క్యారెక్టర్ నాది. మా వాళ్ళు డైలాగులు ఎట్లా చెప్తారు, ఏమేం చేస్తారు, ఎట్లా పిస చేస్తారో అవన్నీ చూపిస్తా. పారి చూద్దాం. అయ్యో వాళ్ళు ఏమేమి డైలాగులు చెప్తారో ఒకసారి పోయి చూద్దాం. పారి చూపిస్తా. గురి అట్నే ఉండుర్రి. ఏమైంది, మీ సీన్ అయిపోయిందా? కొంచెం కొంచెమే అయింది. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం కొంచెమే చేసినాం. కొంచెం రెస్ట్ అన్నారు, అందుకే వస్తున్నాము. బాగా ఉబ్బరిస్తుంది, పిచ్చిలు ఎత్తండి. చూస్తూనే ఉండాలి. ఏం చూడమంటావు? కొంచెం కొంచెం చేస్తాం. ఉబ్బరిస్తుందా? ఎండకు ఉబ్బరియకుంటే చలి పెడుతుందా? చూసిండ్రా దాని మాటలు? అన్ని చిత్రాల మాటలు మాట్లాడితే బహురూపుల్లి అయినా కానీ మేమే తీసుకొచ్చి చేసినాం. చూస్తారు కదా లోకం అంతా. నాదేమన్నా తప్పు ఉన్నదా? నన్ను అయితే ఇవ్వాలి బయట ఎత్తలేదు. సార్ డైలాగులు ఎట్లా చెప్తారు? మంచిగా చెప్తారా మా వాళ్ళు? ఇప్పుడు పెండ దొరక అందరూ నీళ్ళే చల్లుతున్నారు. సార్ మా వాళ్ళు ఎట్లా చెప్తారు సార్ డైలాగులు? అంటే ఇంకా కొత్త ఆర్టిస్టుల దాకా డైలాగులు రాలేవు, పాత ఆర్టిస్టులు కాబట్టి కొద్దిగా ఒడ్డెక్కినాం. ఇక కొంచెం వాళ్ళతో మన మట్టి పదాలు వాళ్ళకి పియాలి. ఎంత కష్టమైనా, ఎన్ని టేకులైనా. తమ్ముడు మంచిగా ఉందా? ఎట్లా పిల్ల మోటార్ నీళ్ళు పట్టక పొరగాళ్ళు ఏమంటారు? లేకపోతే పైప్ పట్టక. అరే డైలాగ్ చెప్పత్తలేదారా? హాయ్ అమ్మాయి, కొత్త అమ్మాయి. నీ పేరేం పేర్రా? మోటార్ వేసి పైప్ పట్టక. పూర్తిగా మంచిగా చెప్పు డైలాగు. గిట్ల నీళ్ళు చల్ల. అయ్యో పిల్ల, గిట్ల నీళ్ళు చల్లుతున్నావు, మోటార్ వేసి పైప్ పట్టక. ఓకే, కొన్ని చల్లు. వాళ్ళని చూస్తున్నావు, అలా ఇట్లా ఫస్ట్ ప్రేమలు పడుతున్నాడు చూస్తున్నావు, మళ్ళీ తీసి ఇట్లా కలుపుతాను. అలా నెక్స్ట్ సెకండ్ యాక్షన్. అయ్యో పిల్ల, గిట్ల నీళ్ళు చల్లుతున్నావు, మోటార్ వేసి పైప్ పట్టక. మంచిగా వడ్డెక్కిచ్చిండు. చెప్పురా, ఏం తిన్నావురా ఇయ్యాల? నిద్ర వచ్చినట్టే పెట్టిండాడు మోకం. సార్ మా ఇల్లు ఎక్కనే చెప్పలేదు. మీ ఇల్లు నేను తర్వాత చెప్తా, నువ్వు ఇప్పుడు డిస్టర్బ్ చేయకు. నేను అటే డిస్టర్బ్ చేస్తా అన్నట. మీ ఇల్లు ఎక్కడ నాకు తెలుసు. ఏడ బర్రె కట్టేసి ఉంటే అదే మీ ఇల్లు. మరి బాడుకోను దెబ్బల పాలు అయితే బర్రెలు కట్టేసి ఎక్కడ కొట్టాలు ఉంటాయి అలాగే మీరు కూడా వస్తారు కదా నా సోపతి. నాకేం రంది లేదు. లేదు, అక్కడ నా పక్క పండు ఉండేది నువ్వేరా. చూడు నీళ్ళు తాగుతారు. ఈడైతే డైలాగ్ చెప్తాడు, గంట అవుతుంది. ఇక పాప ఈమె పొద్దుస్తుంది, చల్లిందే చల్లుతుంది నీళ్ళు. దమ్మకచ్చి నీళ్ళు తాగుతుంది. మా డైరెక్టర్ సార్ ఇక నేనేమన్నా వరకు నా ఇది కొయ్యో అంటాడు. ఇప్పుడు వాళ్ళని ఏమంటలేడు. నేను ముత్తంతా మాట్లాడే వరకు పప్ప అంటాడు. ఎందుకు సార్ గిట్లా? ఏమో కొత్తలు కదా, నువ్వు సీనియర్, కోపానికి రావచ్చు, రారాదు వాళ్ళు కొత్తలు అంటే ఆగుదామున్నా నా మీదకి వస్తాడట. అవుతుందిరా. ఇక నేను పోతాను సార్ మా ఇంటికి. పోరడో కయ్యమంటూ రైట్గానే కంపలోడే. కుమారన్న ఏం చేస్తాను నువ్వు? వీడా ఈ తాతను మంచిగా దొరకవచ్చినావుగా. ఈ సీన్కి ఏమన్నా అంటే ఫోన్ దొరుకుతా బాగా. నువ్వు ఆయన రీల్ తీసావు అనుకో, నా ఫోన్. ఏం చెప్తాను సుంతక్క? ఈమెం చేస్తుంది అంటే ఆమె ఎట్లా నిద్రపోయిందని ఆస్వాదిస్తానవా? అంటే పడుకోవడానికి కాదు, యాక్టింగ్ అన్నట్టు. ఇప్పుడు పండుకున్నట్ట పడిపోయినట్ట? పండుకున్నట్టేనా? మరి ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్తారు? సుశీలు నిజమే అనుకుంటుండా? వీళ్ళిద్దరూ ఇట్లా అందరు వండుకున్నారు కదా అని నేను కూడా వండుకున్నా. గియ్య అని ఈగోలు ఎవరినాక నాకు ఏడ నిద్ర వస్తుంది. ఎందుకు ఇట్లా మనసుని టార్చర్ చేస్తున్నావమ్మా నువ్వు? నా నిద్ర పోని కొంచెం ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటున్నా. వాళ్ళు అంటాను మళ్ళా మనం డైరెక్ట్ కోమలో నిద్ర పోయింది. నాని పాట వారు ఒకటి నాకు అయ్యో ఒకటి వారు రాదు.
ఏం చేస్తా అగో ఇగో జగ్గని విశ్వరూపం చూడుర్రి ఇగో వీంది అసలు గెటప్ ఇది ఏం చేస్తానవే అన్న అరే నీ జాకెట్ మంచిగుంది వెనుక తిరిగే వెనుకుక్సులా అన్న జాకెట్ అరే వా చూసిర్రా కుమార్ అని వెనుకుక్సుల జాకెట్ వేసుకున్నాడు ఇక ఈడు చూడు నాడాద జాకెట్ వేసుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అయితే మేము ఇప్పుడు లంచ్ టైంలో విగ్గు కాస్ట్యూమ్స్ తీసి పక్కకు పెట్టి అన్నం తిన్నాం. ఇప్పుడే హ్యాండ్స్ వాష్ చేసుకున్నాం. సార్ వచ్చి మళ్ళీ టచ్అప్ చేసుకుంటా అనేసరికి ఇక ఎందుకని ఫ్రీగా ఉందామని ఉంటే ఈమె వచ్చి ఇట్లా వీడియోలు తీస్తుంది వ్లాగ్స్. న్యాయమేనా చెప్పండి ఇక ఎట్టు అట్నే తీస్తావా కొద్దిగా బుద్ధి లేదు నీకు. చూడండి లోకమా మీరే చెప్పండి. అవు బిడ్డ అల్లుడు మంచిగా ఉన్నాడా? మీ అత్త మామ మంచిగా ఉన్నారా? మీ అత్త నీకేమన్నా పనికి ఆసరైతుందా లేకపోతే సాకిరంతా నువ్వే చేస్తానవా? ఊడిగమన్నా ఎట్టి సాకిరా సాకిరా ఎట్టు సాకిరా ఒకడేవా పదాలు ఉంటాయి అంటే నా బిడ్డకు అప్పుడు ఎంత కష్టం అవుతుందో అని నా డీప్ ఉంటుంది. ఓకే ఉన్నారే యాక్షన్. అవు బిడ్డ అల్లుడు మంచిగా ఉన్నాడా? మీ అత్త మామ మంచిగా ఉన్నారా? మీ అత్త నీకేమైనా పనికి ఆసరైతుందా లేకపోతే ఎట్టి సాకిరంతా నీతోనే చేపిస్తుందా? ఎక్స్ప్లెయిన్ అవుతాను. మరి ఎవరైనా క్లోజ్ పెట్టుకుంటే పెట్టలేదు కానీ ఇక్కడ నుంచి తీసుకో అంటాడు. గంట మంచిగా చెప్పిన మరి అదే అప్పుడే క్లోజ్ చేసుకుంటాను. అరే ఇప్పుడు మళ్ళీ చెప్పి అన్న ఇప్పుడు పూర్తిగా ఒకటే తీసుకుంటే అయిపోతుంది. చూసిరా డైరెక్టర్ సార్ వాళ్ళ అక్క ఊళ్ళకి వచ్చింది మాకు రాంగ్ ఇంటికి దవాడికి వచ్చింది. డైరెక్టర్ సార్ వాళ్ళ షెల్ వచ్చింది అక్కనట. సార్ వాళ్ళ అక్క వచ్చింది తమ్మునికి పండుగ ఫలం ఇస్తుందని నేను అనుకున్నా. చేతులు వచ్చి ఎంత గింజలు ఇచ్చింది. డైరెక్టర్ సార్ అంటే ఏ సార్? రాజా రామ్మోహన్ రెడ్డి సార్. రాజా రామ్మోహన్ రెడ్డి సార్. యాక్షన్. పొద్దుగాలనే లేస్తుంది, ఇల్లు ఆకలి ఉడుతుంది. ఇల్లాకిరి పొద్దుగానే వేస్తుంది, ఇల్లాకి ఉడుతుంది, బట్టలు బాగా బోలు బుక్కలు తోముతుంది. ఇల్లు ఆకిలి అన్నాను. ఇల్లు ఆకిలి, ఇల్లు వద్దు, ఇల్లు ప్లేస్ ఆకిలి. పని తీసుడు పని ఉన్నట్టున్నది కలుపు లేదు. ఇకారానికి అకారం పరమైనప్పుడు ఓకారం వస్తుంది. ఒకరే వస్తాను. ఏంటి ఏంటి మళ్ళీసారి చెప్పండి రాజుగారు. ఇటు 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 చూసుకుంటే ఉకారం తోడైతే ఓకారం వస్తుంది. ఇకారానికి ఓకారం పక్కపండి సందని చెప్పాలి. సెవెంత్ అక్కన అసలు పట్టించుకోకు, డైలాగ్ చెప్పేసి. రోలింగ్ పెయిన్ చూసినట్టుండు. యాక్షన్. పొద్దుగాలనే లేస్తుంది, ఇల్లు ఆకలి ఉడుతుంది. ఇప్పుడు మన సందులు సమాసాలు అవసరం లేదు. సమోసాల తమ్మి నువ్వు మాటలు పెంచకి. నీకేమన్నా అయితే దావకానకు మందులకు నీ దినాలకు నీ జింపుడు గల్లానికి మేము పెడతాము. వచ్చిన పింఛన్ పైసలన్నీ నీ బిడ్డ ముళ్ళగట్టు పంపించుకో. ప్రమాదం తుంటిలో తప్పిన ప్రమాదం. ఎతోడైతే కెడతాడట కతోడు కడకేసినట ఆ ముఖం పగలవాడు చూడవు గడ కూర్చుంటావు వాడేమో కథలు చేస్తాడు. నీ మొన్ననే చెప్పినాడు. అక్కడికి పోయి అక్కడ ఎల్లో డ్రెస్ కాడ యూటర్న్ తీసుకొని మాడిపోయాయి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి కలర్కి వచ్చిందట. చూసిన మెల్లగా ఎత్తాడు పోరడేట అర్థం కాకుండా. డబ్బులు ఎట్టించు చూసి పోదామని వచ్చిన ఇక్కడ ఇది విషయం. ఇది మాది ఇది పోతుంది అని వచ్చింది. ఇది తెలాలి చూసి పోవడం కాదు, గడ్డగాడు ఉన్నారు లేకపోతే ఏడున్నారు. కిలగడ్డ అరే మంచిగా ఉంది నీ చీర. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు మరి ఇట్లా తయారై?
రాఖీ కట్టడానికి రాఖీ కట్టడానికి పోతానవా? సరే పో మరిగా. లోపల రైడ్ అయింది అర్రర్ కాలే? చర్చలు జరుగుతున్నాయి. అవునా, ఓకే. అబ్బో ఎదురుగానే అందరికీ నమస్తే. తెలుసే కదా మన సూపర్నటి శ్రావంతి గారు అంటే మొత్తానికి అయితే మేడం యాక్టింగ్ లో అయితే ఇరుగా తీస్తుంది. ఓసారి తినకుండా మేముంటే ఆ మేడం తినేది కూడా మాకు పెడుతుంది. పాపం చాలా మంచిగా తీస్తుంది. ఏ సెంటిమెంట్, ఏ డైలాగ్లన్నీ, ఏ స్టోరీ అన్ని ఆమె మించిన లోన్ లేరు. మరి ఇప్పుడు వీళ్ళకి ఏమని చెప్తాను? మరి ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పడం అంటే, మన మేడం ఒకటి ఛానల్ పెట్టింది, బ్లాగ్ ఛానల్. అందరూ ఫాలో కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం, మంచి మంచి ప్రదేశాల కోసం, మంచి మంచి ఊర్ల కోసం మేడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇద్దరు అయితే బయటికి వెళ్ళిర్రు, ఇంకా లోపల ఉన్నారు, వెళ్తలేదు. పిస్తా అయిందా? వెళ్తలేరు కదా ఇంకా. అయిపోయిందా అమ్మ తయారవడం? అయిపోయింది. మంచిగా తయారైందిలా. కొత్త పోలేనే కానీ. పేరేం పేరు? మయూరి. మయూరట. హాయ్ ఫ్రెండ్స్, మన శ్రవంతక్క ముచ్చట్లు ఇప్పుడే ఫస్ట్ టైం షూట్లో హాయ్ చెప్పడం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. గంట కొట్టుది. అయిపోయింది. నేను పోతాను. భయపడ్డది, పొల్ల భయపడ్డాను బాగా. నడివే ఎవరున్నారు లోపల? ఆడవాళ్ళు వెళ్తలేరు. ఈ ఆడవాళ్ళు తయారవుడు ఏందో కానీ. అవునా ఆడదానా? ఇంతసేపు ఆడ మళ్ళీ నేను ఎప్పుడో అయి కూర్చున్న ఇవ్వాలి అత్తలేరు. సరే మంచిగా ఉన్నది, నిజంగా బాగున్నాడు కదా. బాగున్నది. సారీ, అయ్యో మంచిగా ఉంది. మళ్ళీ గెటప్ అనుకో, లేడీ గెటప్ రూపుకుంటా ఎలా అన్న ఏమైతే కూడా తెలియదు. క్యారెక్టర్ మొగోల్ క్యారెక్టర్ చెప్పలేదు. వెల్కమ్ టు శ్రవంతి ముచ్చట్లు. లాగులా మంచి మంచి ముచ్చట్లతోటి కామెడీ ముచ్చట్లు. ఓ ముడకొడుక లాగుల కాదు, బ్లాగులా. లాగులా నాకు లాగా శ్రవంతి ముచ్చట్లు లాగులా. శ్రవంతి ముచ్చట్లు లాగుల. బ్లాగుల ముచ్చట్లు పెట్టి దిక్కురైన మాటలు వీడియోలు మీకు జూమ్ పెడితే ఎంత మంచిగా నేను మస్తుంది. నాకు కూడా చూడగానే మస్తు మంచిగా అనిపించింది. కానీ మొత్తం చూస్తాను అనుకున్నా కానీ పని తీరాలి నాకు. కానీ సరే కానీ మీరు కూడా మొత్తం వీడియో చూడరు, లైక్ చేయరు, షేర్ చేయరు. శ్రవంతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు. ఆయనకి ఒక్కరు బయటకు వెళ్తే పెద్ద సమస్య వస్తుంది. దా అక్క ఇక్కడ ఏనుగు సౌండ్ అయ్యి అది ఏం చెప్పింది? ఆడదానికి ఎక్కువ మొగోళ్ళు తక్కువ అన్నదా? కాదు, బర్రెకు తక్కువ, దున్నపోతుకి ఎక్కువ అన్నది. అవన్నీ వాని మాటలు, వాని మనసులో ఉన్న మాటలు బయట. కానీ అంతే అంతే. డైలాగ్ డెలివరీ మధ్య తెలుసు కదా మాకు గోసలు ఎక్కువ, ఒక్కొక్క కాడ ఒక్కొక్క. అయితే కానీ ఇక మా షూట్ దగ్గరికి పడ్డదిలా. పొద్దు గుట్ల పడుతుంది, ఇంటికి పోవాలి కదా మేము కూడా. మా వాళ్ళు కొన్ని డైలాగులు చెప్పేది ఉన్నది, వాళ్ళు ఏం చెప్తారో చూసిన తర్వాత ముచ్చట. సరేనా? You all go this side. All of you go side. All of you. అందరు జరుగు. అందరు జరుగు. పూర్తి కొంచెం సైడ్. పూర్తి కొంచెం. మీరుదా కింద పీటదా వేసుకోవాలి, కనబడతలేరు. అయితే దగ్గరికి వచ్చింది అలా అయిపోయినట్టు ముచ్చటగా. ఇక రాఖీలు కట్టుకోవాలి కదా. రాఖీలు కట్టుకుంటే షూటింగ్ అయిపోయినట్టే. మా వాళ్ళు తయారైనంత ఎగ్గి ఆడ మంగళవారం పెట్టి రాఖీలు కట్టుకుంటారు. ఈదుల్లా ఈ ఆటి షూటింగ్ ముచ్చట. ఇక రాఖీలు కడితే షూట్ కంప్లీట్ అయిపోయినట్టే. లాస్ట్కు రాఖీ కట్టి విజయవంతంగా షూట్ కంప్లీట్ చేసినాం. మా తిప్పలు అయితే గిట్లున్నాయి. ఇలా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఇక గిసొంటి ముచ్చట్ల కోసం శ్రవంతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మర్చిపోకుర్రి. పక్కపొంటి గంట ఉంటుంది, దాన్ని గట్టుర్రి. ఇంకా